ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక నుంచి మార్చుద్దాం రండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, ఇందాక ఏదైతే చెప్పామో, వివరణ ఇచ్చామో, ఆ వివరణకు కంటిన్యూషన్. ఎందుకంటే ఇందాక ఆగిపోవడంతో దీన్ని మరలా అక్కడి నుంచి చేయడం జరిగింది. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందు. మనోనేత్రాలు అంటే అర్థం ఏంటి అంటే ఇవి జీవాన్ని చూచే కన్నులు అనమాట. అక్కడే వ్రాయబడింది ఏంటి, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆ మహిమైశ్వర్యం ఎట్టుదో మనం తెలుసుకోవడానికే ఆయన మన మనోనేత్రములను ఏం చేశాడు, వెలిగించాడు. వెలిగించడాన్ని ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడటమే. అంటే రెండు విషయాలు ఇలా అంటున్నాను. ఏంటంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడటం మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో ఆయన మన ముఖముపై ఉన్న ముసుగులు తొలగించడం. పరిశుద్ధాత్మ దేవుడు రావడం, ముసుగు తొలగించడం, దాన్ని బట్టి ఆయన ఏమన్నాడు, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అప్పుడు అసలు కన్ను అంటే ఒకసారి చూద్దాం రండి. నేత్రం అంటే ఏంటి, కన్నే కదా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ కన్నులు అంటే అర్థం ఏంటంటే మనం చూస్తాం అన్నమాట. మీరు ఆ వాక్యాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి వాక్యం మీద లక్ష్యం ఉంచాలని ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో మాట చదువుదాం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ 7 కన్నులు అనగా 7 ఆత్మలు అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించండి. కన్ను అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆత్మ. ప్రభు మన మనోనేత్రాలు తెరిచాడంటే అర్థం ఏంటంటే ప్రభు ఇప్పుడు ఆత్మ ద్వారా మనం గ్రహించేటట్టుగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో మనం తెలుసుకున్నట్లు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ కన్నులను బట్టి ఆయన ఏమన్నాడు, జ్ఞానమును ప్రత్యక్షత కలిగిన మనసును ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. నిజంగా ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే ఆ జీవాన్ని తెలుసుకోవడానికి ప్రభు మన ఎందుకు కనుపరుస్తున్న ఆ మంచితనం. ఒకరోజు మోషే గారు అడుగుతారు కదా, ఏమని, దేవా నీ మంచితనం అంతే నాకు కనుపరచు, నీ మహిమను మాకు కనుపరచుము అని దేవుని అడిగినప్పుడు ఆయన అంటారు, ఏమంటారు, నా మంచితనం అంతయు నేను నీకు కనుపరుచుతాను. అక్కడ మహిమను అడిగితే మంచితనం, మహిమ అంటే అర్థం ఏంటంటే మంచితనం అన్నమాట. చూడండి, నా మంచితనం అంతే కూడా నేను కనుపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు మేఘములో ఆయన మహిమను చూచారు. మేఘము అనగా నీరు, ఆ నీరే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలోనే మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతాం, ఆ మహిమను చూచి సంతోషించగలుగుతాం. చూడండి, ఖచ్చితంగా సువార్త ప్రకాశమును, ఆ యొక్క ప్రకాశము ద్వారానే మనం అందరం కూడా దేవుని స్వరూపే అయిన క్రీస్తు మహిమను కనుగొనగలుగుతాం. సువార్త ద్వారానే. మరి ఏ విధంగానూ కూడా మనం ఆ మహిమను కనుగొనలేమన్నమాట. చాలాసార్లు కన్నులు ముయ్యబడతాయి. మీరు ఆలోచన చేస్తే ఆది కాండంలో 3వ అధ్యాయంలో వారి కన్నులు ముయ్యబడ్డాయి. కానీ వాస్తవానికి అక్కడ ఆది కాండంలో చెప్పబడిన మాట ఏంటి, వారి కన్నులు తెరవబడ్డాయి. ఆది కాండం 3వ అధ్యాయము 7వ వచనంలో అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని. చూడండి, ఇక్కడ వారి కన్నులు తెరవబడడం ద్వారా వారికి అర్థమైన విషయం ఏంటంటే వారు దిగంబరులని వారు తెలుసుకున్నారు. కానీ మన మనోనేత్రాలు వెలిగింపబడటం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటనంటే నేను దేవుని యందు నేను ఏమై ఉన్నాననే విషయం. ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, నేను ఆయన స్వాస్థ్యమునకు వారసుడు అనే విషయం మన కన్నులు తెరవబడిన తర్వాత గ్రహించాం. అక్కడ కన్నులు ముయ్యబడ్డాయి అనమాట. ఏ కన్నులు ముయ్యబడ్డాయి? ఇదిగో దేవుని ఆత్మ చేత వివేచించగలిగే కన్నులు ముయ్యబడ్డాయి. ప్రభునందు ప్రియులారా, మీరు ఆలోచించారు, మన కన్నులు ముయ్యబడితే మనం ప్రభు యొక్క మహిమను ఏం చేయలేం, కనుగొనలేమన్నమాట. చూడండి, వాస్తవానికి ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు కూడా ఉన్నాయి, కానీ అవి వారి కంటికి కనబడలేదు. మీరు ఆలోచన చేయండి ప్రభునందు ప్రియులారా, వారి కన్నులు ముయ్యబడినప్పుడు
వారు దిగంబరులు అనే వారికి అర్థమైందన్నమాట అండి. అంటే ఇలా అంటాను ఏంటంటే, ఎప్పుడైతే వారి కన్నులు మూయబడ్డాయో వారి కన్నులు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? తెరవబడిన కన్నులతో వారు ఏం చేస్తున్నారు అని అంటే వారిని చూసుకుంటున్నారు అనమాట. కానీ ఆత్మ ద్వారా మనం ఎవరిని చూడగలుగుతాం అంటే మనలను కాదు, మనకు జీవమై ఉన్న మన ప్రభు. మతంలో ఉన్నవాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు తనను తాను పరీక్షించుకుంటున్నాడు. కానీ దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో వారందరూ కూడా క్రీస్తు మహిమను కనుగొనగలుగుతారు. మనల్ని మనం చూసుకున్నప్పుడు పుట్టేవి నిర్జీవ క్రియలు, కానీ మనం ఎప్పుడైతే ప్రభు మహిమను కనుగొంటామో అప్పుడు మనం చేసేవి సత్క్రియలు. ఖచ్చితంగా